హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య మనందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. హెల్త్ చెకప్ గురించి మనం డయాగ్నాస్టిక్ సెంటర్స్కి వెళ్తాం. డయాగ్నాస్టిక్ సెంటర్లో శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. బ్లడ్ శాంపుల్ కానీ లేకపోతే యూరిన్ కానీ రకరకాల పరీక్షల కోసం థైరాయిడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, లివర్ టెస్ట్, హార్ట్ టెస్ట్ గురించి రకరకాల శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాడు వాడు. చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ గురించి కొంత టైం తీసుకొని అయితే ఆన్లైన్లో మన సెల్ ఫోన్కి కానీ మన నంబర్కి కానీ పంపిస్తాం. లేకపోతే రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం పోయి తెచ్చుకోవాలి. ఈ రిపోర్ట్స్ను మనము మ్యానిపులేట్ చేయడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాం. మన రిపోర్ట్స్ ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా మనం యాక్సెప్ట్ చేస్తాం. హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకో ఏం చేస్తాం మనము? డాక్టర్ సలహా మేరకు పొమాగ్రనేట్ కానీ లేకపోతే ఇంకా వేరే నట్స్ కానీ లేకపోతే డైట్ కానీ తీసుకుంటాం. విటమిన్ ఏ తక్కువ ఉంది అనుకుందాం, దానికి సప్లిమెంట్ డాక్టర్ ఏం చెప్తే అది తీసుకుంటాం. అంతేగాని రిపోర్ట్ని అయితే మానిపులేట్ చేయం మనం. డాక్టర్ సలహా మేరకు కొన్నాళ్ళు వాడిన తర్వాత ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో చూసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. వీటిని అన్నింటినీ మనం ఏమంటామంటే డయాగ్నాస్టిక్ టెస్ట్ అంటాం. మరి మన పిల్లల విషయానికి వచ్చినప్పుడు, పరీక్షల విషయానికి వచ్చినప్పుడు స్కూల్లో అడ్మిట్ అయిన తర్వాత రకరకాల పరీక్షలు పెడతారు టీచర్లు. యూనిట్ టెస్ట్ అని, స్లిప్ టెస్ట్ అని, టర్మినల్ టెస్ట్ అని, 3 నెలల పరీక్షలని, 6 నెలల పరీక్షలని రకరకాల పరీక్షలు పెడతారు. ఈ రకరకాల పరీక్షల లోపల రకరకాల మార్కులు వస్తాయి. మన పిల్లలకి వేరే వేరే సబ్జెక్ట్ లోపల వేరే వేరే మార్కులు వస్తాయి. డయాగ్నాస్టిక్ టెస్ట్లు ఎట్లయితే వేరే వేరే రిపోర్ట్స్ వస్తాయో, వేరే వేరే స్కోర్స్ వస్తాయో, అట్లాగే వేరే వేరే సబ్జెక్ట్లో పిల్లలకి వేరే వేరే మార్కులు వస్తాయి. వీటిని డయాగ్నాస్టిక్ టెస్ట్గా తీసుకోవాలి తప్ప మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించద్దు. డాక్టర్లు ఎట్లయితే సలహా ఇచ్చేసి విటమిన్ ఏ పెంపొందించుకోవటానికి ఏం చేయాలి, విటమిన్ డి పెంపొందించుకోవటానికి ఏం చేయాలి, హిమోగ్లోబిన్ పెరగటానికి ఏం చేయాలి, లేదా బీపీ తగ్గటానికి ఏం చేయాలి సలహాలు ఇస్తారు కదా. అదేవిధంగా టీచర్లు కూడా ఈ స్లిప్ టెస్ట్ని కానీ, టర్మినల్ టెస్ట్ కానీ, లేకపోతే ఈ మధ్య రకరకాల టెస్టులు పెడుతున్నారు. ఈ టెస్టులకు సంబంధించి పిల్లలకు ఎక్కడ సామర్థ్యం లోపం ఉంది, ఎక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళు ఏం చేయాలనేటటువంటి విషయము పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఏం చేస్తే మ్యాథమెటిక్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏం చేస్తే లాంగ్వేజ్లో ఎక్కువ మార్కులు వస్తాయి, స్కోర్ ఎక్కువ చేయొచ్చు, ఏం చేస్తే స్పెల్లింగ్లు తప్పులు తక్కువ వస్తాయి, ఏం చేస్తే సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా పిల్లలతో పాటుగా తల్లిదండ్రులకు కనుక చెప్పగలిగితే, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క సలహాలను పాటించగలిగితే ఎట్లయితే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో, డయాగ్నోస్టిక్ టెస్ట్ తర్వాత డాక్టర్లు చెప్పినటువంటి సలహాలు సూచనలు మనం పాటిస్తే ఎట్లయితే ఇంప్రూవ్ అవుతుందో, హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో, అదేవిధంగా పిల్లల యొక్క స్కోరు కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉన్నది. ఏడాది మొత్తం అనేక రకాల టెస్ట్ల తర్వాత చివరికి యాన్యువల్ ఎగ్జామ్ అవుతుంది. ఈ యాన్యువల్ ఎగ్జామ్ ఇప్పుడు అంతా 10th క్లాస్, ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఇంకొక నెల రోజులైతే యాన్యువల్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. అందరికీ టెన్షనే, తల్లిదండ్రులకు, పిల్లలకు, ఉపాధ్యాయులకి అందరికీ టెన్షనే ఉంటుంది. డయాగ్నాసిస్ సరిగ్గా చేసి సంవత్సరం లోపల పెట్టినటువంటి టెస్టులకు డయాగ్నాసిస్ సరిగ్గా చేసి సరిగ్గా సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే వాటిని పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా పాటించే ఈ టెన్షన్స్ అనేటివి ఉండవు. ఇంకోటి, క్వాలిటీ బాగా రావాలంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు పాటించాలి. మనం యాన్యువల్ ఎగ్జామ్స్ రాగానే పిల్లల మీద ఒత్తిడి పెంచి తర్వాత టీచర్లు క్వాలిటీ కావాలని, ఫస్ట్ ర్యాంక్ రావాలని, తర్వాత పేరెంట్స్ కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎక్కువ మార్కులు రావాలి, 10 out of 10 GPA రావాలి అనేటటువంటి ఒత్తిడి వల్ల ప్రయోజనం లేదు. డయాగ్నోసిస్ చేసిన తర్వాత దీనివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప అనవసరంగా మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ రావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రాత్రింపగలు చదువుతావా తెలియదు, నాకు ఏం తెలియదు, కానీ మార్కులు ఎక్కువ రావాలని చెప్పేసి ఫోర్స్ చేస్తారు. అటు పేరెంట్స్ కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, అటు టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు.
ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇంకా తర్వాత లాస్ట్‌కి వచ్చేస్తే షార్ట్ కట్ మెథడ్స్, సులభతరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. కాపీ చేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ కాపీ వల్ల వచ్చేటటువంటి మార్కులు వాని యొక్క శక్తి సామర్థ్యాలకు కొలమానం కావు. నిజంగా కాపీ చేయకుండా రాయగలిగితే, నిజంగా బాగా ప్రిపేర్ అయ్యి రాయగలిగితే అతని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. కాపీ చేసి రాసినామనుకో అది బలుపు కాదు వాపు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. వానికన్నా అర్థమవుతుంది. మనకు తెలియకున్నా, సమాజం తెలియకున్నా కనీసం పిల్లలకు అర్థమవుతుంది. ఇవి నా ఒరిజినల్ మార్క్స్ కావు, నేను కాపీ చేయడం వల్ల వచ్చినటువంటి మార్కులు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాపీని ప్రోత్సహించకండి. క్వాలిటీ రావాలంటే పిల్లల్లో శక్తి సామర్థ్యాలు పెంపొందించాలి తప్ప కాపీని ప్రోత్సహించొద్దు. నేను ఎక్కువ చదివిన గుర్తుంది. ఏదో దేశంలో ఒక యూనివర్సిటీలో ప్రాంగణంలో రాసి ఉంది, ఏ దేశమైనా సర్వనాశనం కావాలనుకుంటే ఆ దేశం మీద ఆటం బాంబులు, అణుబాంబులు వేయాల్సిన, హైడ్రోజన్ బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లలందరినీ కాపీ కొట్టనిస్తే చాలు, ఆ దేశం దానంతలేదే నాశనం అయిపోతుందని రాశారు. వాస్తవమే. డాక్టర్ కాపీ చేసి పాస్ అయిపోతే పేషెంట్లు చచ్చిపోతారు. ఇంజనీర్లు కాపీ చేసి పాస్ అయ్యి బ్రిడ్జిలు కడితే బ్రిడ్జిలు కూలిపోతాయి. లాయర్లు కాపీ చేసి పాస్ అయితే న్యాయ వ్యవస్థ కుప్పకూలుతుంది. ఉపాధ్యాయులు కాపీ చేసి పాస్ అయితే విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే కావచ్చు దేశం సర్వనాశనం కావాలంటే కాపీ కొడితే సరిపోతుంది, కాపీ కొట్టనిస్తే సరిపోతుంది అని చెప్పేసి. కాపీ కొట్టనియొద్దు. ఎంత మేరకు వీలైతే అంత మేరకు ప్రయత్నం చేయించి పిల్లలకు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మనం సపోర్ట్ చేసి సరదాగా రాయనిచ్చేసి ఏ మార్కులు వచ్చినా యాక్సెప్ట్ చేయగలిగితే, ఎక్కువ యాస్పిరేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు. మనం లెవెల్ ఆఫ్ యాస్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది పేరెంట్స్. ఇది చాలా ఎక్కువ మార్కులు వస్తాయి, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ వరకు వస్తుంది. అందుకే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. ఇంత ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికోసం ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచే ప్రిపేర్ కండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఒక మంచి సిస్టమ్ లోపల ఒక మంచి వ్యక్తిగా ఎదగటానికి ప్రయత్నం చేయించండి. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు అంతా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి, పిల్లలకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.